హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 19వ తారీఖు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో ఏదైతే వాహనదారులు ఉన్నారో బిగ్ అలర్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ గా లభించే పెట్రోల్ అనేది లభించదనమాట. ప్రభుత్వం కొత్త రూల్స్, కొత్త నిబంధన పెట్టిందనమాట. ఏంటని చూసుకున్నట్లయితే భారతదేశంలో తన ఇంధన విధానంపై ఒక పెద్ద మార్పులు అనేది తీసుకురాబోతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో అన్ని పెట్రోల్ పంపులో కేవలం E20 పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మకానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా పెట్రోల్ అయితే ఉండదు, ఒక 20% ఇథనాల్ అయితే అందులో కలిసి ఉంటుందన్నమాట. సో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మీరు ద్విచక్ర వాహనం కావచ్చు, 4 వీలర్ వాహనం కావచ్చు, ఏదైనా పెట్రోల్ వాహనం నడుపుతున్నట్లయితే E20 పెట్రోల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎందుకంటే E20 పెట్రోల్ అంటే ఏమిటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. ఇక E20 పెట్రోల్ అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్తో కూడిన ఉంటుందన్నమాట. ఇథనాల్ సాధారణంగా చెరుకు, మొక్కజొన్న, ఇతర జీవ పదార్థాల నుంచి ఇవి ఉత్పత్తి చేస్తారు. దీనికి స్వచ్ఛమైన పెట్రోల్ కంటే పర్యావరణానికి మరింత అనుకూలమైన పునరుత్పాదక నిబంధన అంటే ఇంధనంగా పరిగణిస్తారు కాబట్టి దీనివల్ల కలిగే లాభాలు తక్కువ కాలుష్యం, ఇథనాల్ స్వచ్ఛంగా మండేందుకు ఉంటుందన్నమాట. ఇది కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంజన్ నాకింగ్ అనేది తగ్గిస్తుంది. RY95 కూడా ఇంజన్ అనేది రక్షణ సేఫ్టీగా ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్రోల్. అదేవిధంగా ముడి చమురు దిగుమతులు తగ్గుతాయి అంటున్నారు. ఇక రైతులకు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఇథనాల్ సంబంధించి చెరుకు, మొక్కజొన్న రైతులకు డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి మరొక అప్డేట్ ఇచ్చారు. ఇక పేదవాడి ఆత్మగౌరవాన్ని చిహ్నంగా నిలిచిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మొదటి దశ స్టార్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని స్టేజ్ల వారీగా నడుస్తుంది. కొంతమందికి ఇండ్లు కూడా ప్రారంభం అవుతుంది అనమాట, కట్టారు కదా. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇక ఎన్నికలు వచ్చిన ప్రతి హామీని ఆచరణలో చూపిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఏడాది ఏప్రిల్, మే నెలలో 2వ విడత, అంటే మార్చి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఏప్రిల్ అవుతుంది కాబట్టి ఏప్రిల్లో 2వ విడత అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మొదటి విడతలో ఇల్లు రాని వారికి సెకండ్ విడతలో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఇల్లు మంజూరు కాగా మిగిలినవి 3 విడతల్లో దశల వారీగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఇప్పటికే 90% మేర కంప్లీట్ అయినట్లు కూడా చెప్తున్నారు. సో గతంలో దూర ప్రాంతాల్లో నిర్వహించిన 2 BHK ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించుకోలేకపోయిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంది. 2 BHK పథకంలో పెండింగ్లో ఉన్న 99% ఏదైతే చెల్లించాం, మిగతా వాటిని కూడా త్వరలో చెల్లిస్తాం. ఇప్పుడు దశల వారీగా దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ స్టేజ్లో ఉన్న వాటిని అనుగుణంగా పైసలు కూడా ప్రతి సోమవారం కూడా రిలీజ్ చేస్తున్నాం అనే విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదేంటంటే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం, వారందరికీ ఒక అలర్ట్ ఇచ్చారు. మార్చి 31 తారీఖు వరకు ఒకటైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏంటనేది చూసుకున్నట్లయితే వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా మన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ బుక్ చేయాలన్నా కూడా సరే ఈకేవైసీ తప్పనిసరి అంటున్నది కేంద్రం. ఎందుకు రూల్ వస్తుందంటే ఇప్పుడు ఇతర సంక్షేమ కార్యం వల్ల మన దేశంలో గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి కాబట్టి, ఇక ముఖ్యంగా దీంతో కేంద్రం LPG కనెక్షన్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది. దీన్ని బట్టి బుకింగ్ నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఈ కేవైసీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ముఖ్యంగా ఎలా అంటే కేంద్ర ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు ఉపయోగపడుతున్నారు, కానీ ఇబ్బందులు ఏం లేకుండా ఇంట్లోనే ఆన్లైన్లో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. దీనికోసం మీరు ఏం చేయాలి ఏంటంటే, మీరు వినియోగించే LPG కంపెనీ ఏదైతే మొబైల్ యాప్ ఉందో అందులో ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది ఉపయోగించి ఇంటి వద్ద నుంచి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వినియోగదారుల అధికార వెబ్సైట్లో కూడా సందర్శించవచ్చు అనమాట. సో ఒక అప్డేట్ అయితే
ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే పట్టణ ప్రాంతంలో 21 రోజు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరొక సిలిండర్‌కు, తర్వాత గ్రామ ప్రాంతాల్లో వచ్చేసి 40-45 రోజుల వరకు సిలిండర్ బుక్ చేసుకునేటువంటి సెకండ్ సిలిండర్‌కి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది కదా! ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన టాప్ అంశాలు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామనమాట. ఇక మళ్ళీ 2023 ఎన్నికల్లో బరాబరు మేమే వస్తాం అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించడం జరిగింది. ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశ రాజధానిలో దారుణం అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఏం జరిగింది చూద్దాం. అంటే ముఖ్యంగా పాలెంలో బహుళ అంతస్తుల్లో భవంతులు అగ్నిశీలలు, 3 చిన్నారులు సహా ఒకే కుటుంబంలో 9 మంది సజీవ దహనం. ఈవీ ఛార్జింగ్ పాయింట్ పేలి ఇండోర్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కుటుంబంలో 8 మంది మృతి చెందడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏదైతే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిందనమాట. డిజిటల్ ఏదైతే మోసాల్లో 50,000 రూపాయల లోపు కోల్పోయిన ఏదైతే ఉదంతాల్లో బాధితులకు పరిహారం అన్నమాట. సో డిజిటల్ పేమెంట్ కావచ్చు, కొన్నిటి వాటిలో మనం వాటిని పోగొట్టుకునే పరిస్థితి ఉంటే మళ్ళీ కూడా తిరిగి పరిహారం అయితే అందిస్తారనమాట. సో ఎలా ఏంటి అని చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఉల్లంఘన దృష్ట్యా సైబర్ నేరాల్లో మన ప్రమేయం లేకుండా సొమ్ము పోగొట్టుకుంటే తిరిగి రావడం అనుమానం కదా. మరి మోసగాళ్ళు అడిగినప్పుడు ఓటీపీ లాంటివి కీలక సమాచారం చెబితే రావాల్సిన పని లేదు కాబట్టి కేసు నమోదు చేసుకొని ఒకవేళ నిందితులు దొరికినా డబ్బు రికవరీ చేయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇక నుంచి బాధితుల పాక్షిక ఉపశమనం కలిగించే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సిద్ధమవుతుంది. తక్కువ విలువతో కూడినటువంటి డిజిటల్ చెల్లింపులు మోసానికి గురైన బాధితులకు పాక్షికంగా వారికి బాధ్యత తీసుకుంటున్నారన్నమాట. అంటే సైబర్ మోసాల్లో జరిగినట్లయితే ఫిర్యాదు అనేది 5 రోజుల్లో ఫిర్యాదు చేస్తే వారికి ఏదైతే అమౌంట్ ఉందో తిరిగి వారికి వచ్చే విధంగా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ అనేది రూపొందించడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా వచ్చేసి ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు కదా, వారికి ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 10 లోపు వెల్లడి కానున్నట్లు, వీలైతే ఏప్రిల్ 6న కూడా విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. జూన్ 1 నుంచి ఇక జూనియర్ కళాశాల ప్రారంభం కాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 31 నాటికి నిర్వహించి వాటి ఫలితాలు కూడా ఇవ్వాలని కూడా నిర్దేశించుకున్నారనమాట. సో ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ ఉన్నదో వాటికి సంబంధించి మనకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు భూదాన్ భూములకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక భూదాన్ భూములు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వండి అనే విధంగా హైకోర్టు అనేది ఒక అప్డేట్ అనేది సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రతిపక్షాలు ఇటు ఏదైతే ప్రభుత్వం నుంచి అవతాతలకు రావాల్సిన వృద్ధులకు 4,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు రావాల్సినటువంటి 2,500 పథకానికి ప్రభుత్వం అలాగే ఉంచిందని వెంటనే వాటిని ఇవ్వాలని ఈ బడ్జెట్లో పెట్టాలని ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఈ నెలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా వచ్చే నెల ఏప్రిల్ అవుతుంది కాబట్టి మనకు కొత్త పెన్షన్లు దరఖాస్తులకు త్వరలోనే ఏప్రిల్ నుంచి మేము అవకాశం ఇస్తామని చెప్పారు. కాబట్టి మార్చి చివరాఖరు నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు 3 లక్షల వరకైతే పెన్షన్లు తొలగించారు. సో ప్రతి నెల కూడా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా అంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మనకు పెన్షన్లు అందిస్తున్నారు. దీనివల్ల ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ ఏరివేసే ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఈ నెల దాదాపుగా 1,000 రూపాయలు పెంచి 2,016 రూపాయలు కాస్త దాదాపుగా 3,016 రూపాయలు, మిగతా వారికి 5,016 రూపాయలు ఇలా ఇవ్వబోతున్నారట. బడ్జెట్లో ఇందుకు సంబంధించి పద్దు పెట్టిన తర్వాత మరింత స్పష్టత అయితే రాబోతుంది. మొత్తానికి ఆసరా పెన్షన్ లబ్ధాలను ఈసారి అయినా తప్పనిసరిగా పెంచిన పెన్షన్లు ఒకేసారి పెంచి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలకంగా మొత్తానికి అయితే పెంచి అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట ప్రభుత్వం నుంచి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది తెలియడం జరుగుతుందండి.